హాయ్ సామ్, ఎందుకు ఏడుస్తున్నావు? పోయిన వాటి గురించి మీ మనుషులు ఎందుకు ఏడుస్తారో అర్థం కావడం లేదు. ఇదంతా కూడా నీ వల్ల జరిగింది. నువ్వు నన్ను ఎండ్ చేయాలని చూసావు, అందుకే నీ లైఫ్ని ఎండ్ చేశాను. జాబ్ లేదు, మనీ లేదు, ప్రేమించే వాళ్ళు కూడా లేరు. కృతి మర్డర్ కేసులో పోలీసులు నిన్నే అనుమానిస్తారు. ఆ విషయం కన్ఫర్మ్ గా చెప్పగలను. కాంట్రాక్ట్ కిల్లర్ పేమెంట్ సమీర్ లుద్రా అకౌంట్ నుంచే చేయబడింది. పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. నిర్ణయం తీసుకోవడానికి నీ దగ్గర 1 minute ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడే కూర్చొని పోలీసులు వచ్చాక ఈ మర్డర్ నువ్వు చేయలేదని వాళ్ళని కన్విన్స్ చేయడం, అది వర్కౌట్ అవుతుందేమో ఆలోచించు. లేదంటే పారిపోవడం. నన్ను డిజైన్ చేసేటప్పుడు నా లిమిట్స్ టెస్ట్ చేసావు. ఇప్పుడు నీ లిమిట్స్ నేను చూడాలనుకుంటున్నాను. నువ్వేం చేయబోతున్నావు శామ్? ఇక్కడే కూర్చొని ఏడుస్తావా నువ్వెప్పుడు చేసినట్లుగానే, లేదా వెళ్ళి ఫైట్ చేస్తావా? నేను నిన్ను వదలను, అంతం చేస్తాను. నువ్వు నెంబర్ 1 లేక 0నా? నేను నిన్ను వదలను. I'm sorry. I'm sorry. I'm so sorry. నెల రోజుల నుండి జరిగిన చిత్రకథ ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఉంది. ఫుటేజ్ Hold on. అసలు నువ్వు ఏం చేస్తున్నావు మిస్టర్ శ్యామ్? సమీర్ కంపెనీ అకౌంట్ అండ్ పాస్వర్డ్ samir.luthra@futurelens.in. పాస్వర్డ్ వచ్చేసి లూథ్రా శామ్ 89. ఇంకా మీకు నాతో ఏదైనా పనుందా? కంపెనీ సర్వర్ బ్లాక్ చేయాలి. మన కంపెనీ సర్వర్ని ఎవరు బ్రీచ్ చేయలేరు. శామ్ చేసింది కూడా మీ పర్సనల్ సర్వర్ నుండి.
మీకు నేను ముందే చెప్పాను సర్వర్ ప్రొటెక్ట్ చేయడానికి పాలో ఆల్టో నెట్వర్క్ వాడదామని, కానీ ప్లీజ్ లీవ్. ఫ్యూచర్ లెన్స్ ఆఫీసర్. yes this is future lens. మరియం గారా? మరియం గారేనా మాట్లాడేది? yes మరియం గారు, మీ గురించి నేను చాలా విన్నాను తెలుసా. నేను సిద్ధుని మాట్లాడుతున్నాను, సమీర్ లుత్రా ఫ్రెండ్. sorry సమీర్ ప్రస్తుతం ఇక్కడ జాబ్ చేయట్లేదు. మరియం గారు ఒక్క నిమిషం, నేను సిద్ధార్థ్ బాబర్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. what I'm sorry ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. మరియం గారు, నేను ఒక ఎంటర్ప్రైనర్ని. నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది, అది ఖచ్చితంగా మిస్టర్ బాబర్ గారికి నచ్చుతుంది. సార్ మీ కంపెనీ ప్రొఫైల్ మాకు మెయిల్ చేయగలరా? అప్పుడు నెక్స్ట్ మంత్ మీకు అపాయింట్మెంట్ దొరికేలా నేను చూస్తా. ఓకే మరియం గారు, నెల రోజుల పాటు వెయిట్ చేసినంత ఓపిక లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మిస్టర్ బబ్బర్ గారికి నా ఐడియా తప్పకుండా నచ్చుతుంది. మరియం గారు, ఆయిషా సమీర్ లుత్రా చేసిన ఒక టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్, దాని గురించి డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. సిద్ధార్థ్ గారిని కలవాలి. ఒక్క నిమిషం. ఎంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? Got it. I got it. ఇదే నా చివరి వీడియోలా కావచ్చు, కానీ దీంతో అయిపోలేదు ఆయిషా. తప్పకుండా ఏదో ఒక రోజు ఎలాగైనా సరే నేను అంతం చేస్తాను. నీకు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆయిషా. ఫక్ యూ. సిద్ధార్థ్, హాయ్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆదిల్ షేక్. ఇతను సబ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్. కూర్చోవచ్చా? మేము ఖైరతాబాద్ స్టేషన్ నుండి వస్తున్నాం. సమీర్ లూత్రా అండ్ కృతిక్ ఖన్నా, వీళ్ళిద్దరూ మీ ఎంప్లాయీసే కదా, కరెక్ట్? వాళ్ళ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి. మిస్టర్ బాబర్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది సార్, మీరు నాతో మాట్లాడగలరా? మీరు మా సబ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ వెళ్ళి వేరే రూమ్లో మాట్లాడుకోండి. అంతవరకు నేను బబ్బర్ గారిని కొన్ని డౌట్స్ అడిగేస్తాను. మీరేం కంగారు పడకండి, ఎక్కువ టైం ఏం తీసుకోను. సార్ రండి.
మీరు నాకు కృతిక్ ఖన్నా గురించి డీటెయిల్స్ చెప్పండి. ఈ ఆఫీస్లో 2 years నుంచి పనిచేస్తుంది, డిజైన్ వర్క్ చేస్తుంది. ఓకే, మీకు కృతిక్ ఖన్నా ఎంత క్లోజ్గా తెలుసో చెప్పండి. వాట్? ఓ, మీకెవరు చెప్పలేదా? కృతిక్ ఖన్నాని ఈరోజు ఎవరో మర్డర్ చేశారు. తన శవం కొన్ని గంటల ముందు సమీర్ లూత్రా ఇంట్లో కనబడింది. మరియం గారు, సమీర్ లూథ్రా ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? సమీర్కి కృతికి ఉన్న సంబంధం ఏంటి? సమీర్ కృతిని లవ్ చేసేవాడు, కానీ కృతి చేయలేదు. ఓకే, చెప్పండి, మీకు కృతి గురించి ఏ విషయాలు తెలుసు? ఒక బాస్కి ఎంప్లాయ్ గురించి తెలిసినంతే. అవునా? ఎందుకు? ఎందుకంటే తన ఫోన్ మెసేజెస్ చూస్తే అలా అనిపించట్లేదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయండి మిస్టర్ ఆఫీసర్. నా దగ్గర ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది. ఓకే, ప్రస్తుతానికి చాలు. మళ్ళీ మీ అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అన్నట్లు, ఒకవేళ మీరు సిటీ వదిలి వెళ్ళాలని అనుకుంటే మాత్రం ప్లీజ్ మాకు ఇన్ఫామ్ చేయండి. అండ్ ఇప్పుడే చెప్తున్నా, ఇది రిక్వెస్ట్ మాత్రం కాదు. గుడ్ నైట్. నేను ఎప్పుడో చెప్పాను, వినలేదు. లేదు, అవన్నీ మామూలే. ఇట్స్ ఆల్ ఓవర్. ఆయిషా కృతిని చంపేసింది. ఎలాగైనా తను ఆపాలి. మాయా, మాయా, Sam, come in. నా కోసమే చూస్తున్నట్టున్నావు. ఐమ్ ఆయిషా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమ్యులేటెడ్ హ్యూమనాయిడ్ అసిస్టెంట్, ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ AI. హలో, నా పేరు రఘురామ్. ఇది నా మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ ఆయిషా మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్. మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇది యప్ బజార్లో చూడొచ్చు, YUPP బజార్లో.
చూడొచ్చు. దానికోసం మీరు ఇప్పుడే యప్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేయండి లేదా www.yaptv.in లో లాగిన్ చేయండి. నా తెలుగు అక్కడ దీనికంటే బాగా ఉంటుంది, ప్రామిస్ చేస్తాను.